జుట్టు కూడా కొంచెం కూడా లేదు. అయితే అలాగలాగా నేను ఏం చేశానంటే వీడియో తీస్తాను చెప్తాను, మధ్యలో మాట్లాడి మీకు సౌండ్ చేయకంటే అలా ఉండలేరు అసలు. నేను వీడియో తీసేటప్పుడే నన్ను ఏదో రకంగా డిస్టర్బ్ చేస్తారు. నా ఛానల్ అలాగే పోయింది పాతది. దీన్నైనా ఏదో ప్రశాంతంగా చేసుకునియండి. చూడండి ఎంత పలాచుగా ఉందో. అలాగే ఈ నూనె వాడటం వల్ల ఏమవుతుందంటే ఈ పిల్లకి జుట్టు గ్రోతింగ్తో పాటు లేని కడగడ జుట్టు వస్తుంది ఫ్రెండ్స్. మిత్రమా, మీరు ఏమనుకుంటే అనుకోండి, కానీ ఏదైనా మనం ట్రై చేస్తేనే అది మనం సాధించగలమండి. అలాగే ఈ పిల్లకైతే జుట్టు లేదు చూసారా మధ్యలో. కానీ అలాగా ఏ ఆయిల్ వాడుతూ ఆ బిడ్డ జుట్టు పాపం జుట్టు పిచ్చి ఎక్కువండి పాపకి. జుట్టు లేకపోతే బ్రతకలేనన్నంత. కానీ జుట్టు ఈ ఆయిల్ వాడడం ఏంటంటే జుట్టు పొడవైతే అవుతుంది, లేనికాడ జుట్టు కూడా వస్తుందండి. చూసారా ఫ్రెండ్స్ ఎంత పలాచుగా ఉందో. ఇది వాడుతున్నా, మానేసని చెప్పాను కదా ఫ్రెండ్స్. నాకు ఒంట్లో బాగోకపోవడం వల్ల నూనె తయారు చేయడం మర్చిపోయి ఎందుకులే బయటికి తెచ్చేసుకుంటున్నారు కదా, రాసుకుంటున్నారు కదా అనేసి వదిలేశాను. శుభ్రంగా ఊడిపోయిందండి ఎక్కడికక్కడ. జుట్టు చూడండి ఎంత పలచన అయిపోయిందో. పిల్ల జుట్టు అంతా ఊడిపోయింది. ఊడిపోవడం వల్ల నేను ఇగోండి కొత్తగా మళ్ళీ ట్రై చేసి వాడిన తర్వాత మళ్ళీ ప్రయోగించానండి పిల్లల పైన. వాడడం వల్ల ఏంటంటే ఊడిపోయిన జుట్టు తిరిగి రావడం, ఉన్న జుట్టు కూడా మరి ఇంకా ఊడకుండా గట్టిగా ఉంటుందండి. చూసారా ఫ్రెండ్, చూడండి చూడండి చూసారా ఎంత లాంగ్గా పెరుగుతుందో. పెరగడం బేగనే పెరుగుతుందండి, కానీ ఊడిపోయిన జుట్టు రావడం మాత్రం అలా వాడుతున్న కోల్ది వస్తుందండి. ఏదైనా సరే వెంటనే మనం ఏదో అంటారు కదండి, అలా ఏది వెంటనే వచ్చేది. ఏదైనా వాడాలి, వాడిన తర్వాత కంపల్సరీగా వస్తుందండి. సరేనా ఫ్రెండ్స్, ఉంటానండి. మీకు ఏదైనా అవసరం ఉంటే కామెంట్ చేసి అడగండి. చూసారా ఎంత జుట్టు పెరిగిందో. ఈ పిల్ల ఫోటో పెట్టమంటే ఫస్ట్ జుట్టే లేదు, అంత పలచి ఉన్న జుట్టుని ఇప్పుడు ట్రై చేసి వాడిన తర్వాత ఈ పిల్ల పైన ప్రయోగించాము. జుట్టు అయితే నెంబర్ 1గా పెరిగింది. ఎర్ర జుట్టు నల్లగా అయ్యింది. ఫోటో కూడా పెట్టమంటే పెడతా. కామెంట్ చేయండి. ఫస్ట్ ఈ పిల్లకైతే జుట్టు లేదని చెప్పాను కదా, ఆ ఫోటో పెట్టమని కామెంట్ చేయండి. కంపల్సరీగా ఫోటో పెడతా.